ఇంకోటి ఈ ప్రిపరేషన్‌లో ఈ గేట్‌కి సంబంధించిన ప్రిపరేషన్‌లో పీవైక్యూఎస్ యాహ్! అంటే మెయిన్ మీన్ అంటే అది ఎంతవరకు అవసరం? ఆహ్, పీవైక్యూస్ అంటే ప్రీవియస్ క్వెషన్స్ అండి. ఓకే. మీరు గేట్ ప్యాటర్న్ చూసారంటే హ్మ్. ఎగ్జాక్ట్ క్వెషన్స్ రిపీట్ అవ్వవు. హ్మ్. ఈ ఇయరే ఫస్ట్ టైమ్ ఒక 2 క్వెషన్‌లు రిపీట్ అయ్యాయి అంతే 65 క్వెషన్‌లు. ఎగ్జాక్ట్ క్వెషన్. ఆ! అంటే నంబర్స్ కూడా చేంజ్ చేయకుండా అడిగే క్వెషన్‌లు. బట్ మోడల్స్ మాత్రం రిపీట్ అవుతాయండి. ఓకే. అదే మోడల్ నుంచి హ్మ్. నంబర్స్ మార్చి క్వెషన్స్ అడుగుతూ ఉంటారు జనరల్‌గా. హ్మ్. మీరు అలా చూసుకుంటే గేట్ పేపర్‌లో ప్రతి ఇయర్ కూడా ఇందాక మీ ఫస్ట్‌లో కూడా చెప్పా కదా! హ్మ్. కొన్ని మోడల్స్ ఉంటాయి. అవి హ్మ్. రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఆ మోడల్స్ స్ట్రెంథెన్ చేస్తున్నామంటే ఓకే. సఫిషియంట్. అట్లాంటి ఎన్ని మోడల్స్ ఉంటాయి అంటే దాదాపుగా ఒక ప్రతి బ్రాంచ్‌లోను హ్మ్. అన్ని సబ్జెక్ట్స్ కంబైన్ చేసినా సరే హ్మ్. ఒక 100 మోడల్స్ బాగా ఎక్కువ రిపీట్ అయ్యే మోడల్స్ ఉంటాయి. హ్మ్. ఆ 100 టాపిక్స్ బేసిక్‌గా. ఆ 100 టాపిక్స్ మీకు స్ట్రెంథెన్ అయ్యాయనుకోండి. ఓకే. మీకు ఒక రెస్పెక్టబుల్ గేట్ ర్యాంక్ పక్కా వచ్చేస్తుంది. హ్మ్. సో, ఈ 100 మోడల్స్‌ని మనం ప్రాక్టీస్ ఎలా చేస్తాం? హ్మ్. ఎక్కడి నుంచి చేస్తాం? బెస్ట్ రిసోర్సెస్ అంటే ప్రీవియస్ క్వెషన్స్. ఓకే. ఆ ప్రీవియస్ క్వెషన్స్‌లో ఒక టాపిక్‌లోంచి ఎన్ని రకాలుగా క్వెషన్ అడగాలంటే అన్ని రకాలుగా క్వెషన్ అడిగే ఉంటారు హ్మ్. ఆల్రెడీ. సో, పేపర్ కూడా చూస్తే మీకు 100 మార్కులకు గాను హ్మ్. యావరేజ్ ఇయర్‌లో అంటే గేట్ పేపర్‌లో మళ్ళీ కొన్నిసార్లు ఈజీగా అడుగుతారు, కొన్నిసార్లు మోడరేట్‌గా అడుగుతారు, కొన్నిసార్లు టఫ్‌గా అడుగుతారు. ఓకే. మీరు ఈజీ పేపర్ అనుకోండి. ఈజీ పేపర్ అంటే దాదాపుగా 80% ఆఫ్ పేపర్ రిపీటెడే. హ్మ్. అంటే మీకు ప్రీవియస్ క్వెషన్స్ ఒక్కటే చేస్తున్నారనుకోండి 100కి 80 మార్కులు వచ్చేసినట్టే మీకు. ఓకే. అంటే 80 మార్కులు వచ్చేసిందంటే మీకు ర్యాంక్ దాదాపుగా 100 లోపు ఉంటుంది. అవును. ఈజీ పేపర్‌లో. మోడరేట్‌గా ఉంది పేపర్. మోడరేట్ పేపర్‌లో కూడా మీకు దాదాపుగా 50-60 మార్కులు రిపీట్ అవుతాయి. హ్మ్. అండ్ జనరల్‌గా 60 మార్కులు వచ్చాయంటే 100 ర్యాంక్. హ్మ్. పేపర్ హార్డ్ ఉంది. హ్మ్. కొన్ని కొన్ని ఇయర్స్ చాలా టఫ్ పేపర్స్ ఇస్తారు. హ్మ్. ఎంత టఫ్ ఇస్తారంటే హైయెస్ట్ మార్కే 100 మార్కులకి 67 మార్క్స్. హ్మ్. అలా కూడా ఇస్తారు. లెట్ ఇట్ బి. అలా ఇచ్చినా సరే నాకు మార్కులు తక్కువ వచ్చని బాధపడకూడదు. ఓకే. ఎందుకంటే రిలేటివ్ మార్కింగే కదండీ అవును. అల్టిమేట్‌గా. అవును. సో, ఆ టైంలో కూడా 30-40 మార్క్స్ రిపీట్ అవుతాయి. హ్మ్. అంటే 30-40% ఆఫ్ పేపర్ మోడల్స్ రిపీట్ అవుతాయి. ఓకే. అంటే ప్రీవియస్ క్వెషన్స్ చేసుకుంటే హ్మ్. ఆ 30-40 మార్క్స్ మీకు పక్కాగా వచ్చేస్తాయి. ఓకే. ఆ 30-40 మార్క్స్ వచ్చిందనుకోండి మీకు ఈజీగా ఒక ర్యాంక్ 500, 400 దగ్గర ఆరాంగా ఉంటుంది మీకు. ఓకే. సో, అంటే మీకు ప్రీవియస్ క్వెషన్స్ ఒక్కటే చేస్తున్నారనుకోండి మీకు మినిమమ్ ఒక 500 ర్యాంక్ అయితే పక్కాగా ఉంటుంది. ఓకే. అండ్ 500 ర్యాంక్ ఉందనుకోండి డామ్ ష్యూర్‌గా మీరు పీఎస్‌యూస్‌లో గాని, ఐఐటీస్‌లో గాని మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. హుహు. యాహ్!